ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళ కోడలు లక్ష్మి తన పేరు మీద ఉన్న షేర్స్ అన్ని నాకు అమ్మేసింది. అన్నయ్య, ఏమైంది అన్నయ్య? రే వివేక్, నేను ఇప్పటి వరకు ఎంతో కష్టపడి ఎదిగాను. దానికి కారణం ఏంటో తెలుసా? ఎదుటివాడు ఎలాంటి వాడో గుర్తుపట్టగలను. నిజాయితీ గలవాడా, నిజాయితీగా నటిస్తున్నాడా అన్నది నేను చెప్పగలను. అదే నేను ఎదగడానికి కారణమైంది. కానీ నా పక్కనే ఉంటూ నా బెడ్రూమ్లోనే తిరుగుతూ ఉన్న లక్ష్మి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని మాత్రం నేను పోల్చుకోలేకపోయాను. అదే నాకు ఇంకా ఇంకా అవమానంగా ఉందిరా. అనయ్య ప్లీజ్, మన కళ్ళు చూసే ప్రతిదీ నిజం కాదు. మన చెవులు విన్న ప్రతిదీ నమ్మే అవసరం అంతకన్నా లేదు. ఎవరో ఏదో చెప్తే నేను అంత త్వరగా నమ్మేవాణ్ణి కాదు. కానీ ఆ వీడియోలో నిజం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒకే ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పరా? లక్ష్మి నిజంగా తప్పు చేయకపోయి ఉంటే అసలు ఇంటికి ఎందుకు తిరిగి రాలేదు? హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పరా? మిత్రా, నీ ప్రశ్నకి మా దగ్గర సమాధానం లేకపోవచ్చు. కానీ లక్ష్మి ఎలాంటిదో మాత్రం మాకు పూర్తిగా తెలుసు. తనకి మనుషుల్ని ప్రేమించడమే తప్ప మోసం చేయడం రాదు. త్యాగం చేయడమే తప్ప ద్రోహం చేయడం తెలీదు. అలాంటి లక్ష్మిని పట్టుకొని నువ్వు తన మీద ఇన్ని నిందలు వేస్తున్నావు. ఇన్ని రోజులు నేను కూడా ఇలాగే మోసపోయాను. ఇప్పుడిప్పుడే తన నిజ స్వరూపాన్ని తెలుసుకుంటున్నాను. నిజంగా ఇదంతా వదిన డబ్బు కోసమే చేసిందని నువ్వు అనుకుంటున్నావా అన్నయ్య? మరింక దేనికోసం చేసింది? వదినకున్న ఆస్తి గురించి కూడా నీకు తెలుసు కదా అన్నయ్య. డబ్బు కోసమే తను ఇంత నీచపు పని చేయాల్సిన అవసరం తనకి లేదు కదా. మీరంతా తనని ఎంత వెనకేసుకొచ్చినా లక్ష్మి మాత్రం ఒక నమ్మక ద్రోహి. ఆ ద్రోహిని నేను జీవితాంతం క్షమించను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.